ఇది బాగానే ఉందయ్యా, మరి ఈ మనస్సుకు ఈ ఆలోచనలే ఎందుకు వస్తున్నాయి, ఈ వ్యక్తులే నా పక్కన ఎందుకు ఉన్నారు, ఈ వ్యవహారమే ఎందుకు నడుస్తుంది, నాకు అన్నీ బాగున్నాయి కానివ్వండి ఒక్కటి అంటారు ఎవరైనా. అన్నీ బాగానే ఉన్నాయి, ఈ ఒక్కటి. పోనీ ఈ ఒక్కటి తీరిపోయిన తర్వాత తెల్లారిపోయిన తర్వాత మాయా ఇప్పుడు బాగుందని ఒక పూట అని అనకముందే తెల్లారికి అన్నీ బాగుండేదండి ఇది ఒక్కటి అని ఇంకొకటి చెప్తారు. మన మునిమానవాడి సమస్య కూడా మన సమస్యే. ఏం సమస్యలండి ఇవి? మన దేహానివి కావు, మన వ్యవహారాలవి కావు, ఎక్కడెక్కడివో సమస్యలన్నీ మనవి అనుకుంటుంటాం. అవేమనుంటే పిఎం మోడీనో సీఎం ఇంకెవరో ఉంటే యోగి ఆదిత్యనాథ్ వాళ్ళు ఎవరు చూసుకుంటారు, మనకి ఎందుకు వచ్చినాయి? మనకు మనమే సీఎం, మనమే పిఎం. గురుగారు ఏం చెప్పేవారు గుర్తుంది అనుకుంటాను మీ అందరికీ కూడా. మనమే దైవాలం, ఇంకెవరో కాదు, మనకు మనమే రాజులం. అటువంటి సందర్భాల లోపల మనకెందుకు ఈ అనవసరమైనటువంటివి అంటే కర్మల వల్ల వస్తున్నాయండి. ఎప్పుడు చేసిన కర్మలు, ఎప్పుడూ చేసిన కర్మలు, ఇప్పుడు ఇవి కావు. అవాళ్ళు ఎవరినో కొట్టడానికి వెళ్ళొచ్చాను, ఇవాళ మళ్ళీ వాళ్ళు వచ్చి కొడుతున్నారు నన్ను. అవాళ్ళు ఎవరినో తిట్టొచ్చాను, ఇవాళ వచ్చి తిట్టిపోతున్నారు. అవాళ తిట్టాను, మళ్ళీ ఇవాళ వచ్చి వాడు తిడుతున్నాడు. మన జ్ఞానంతో మనం మౌనంగా ఉండగలుగుతున్నామా? లేదు, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఈ చక్రం ఇది, మళ్ళీ స్టార్ట్. ఇట్లా ఇంతమందికి అనుకుంటూ వెళ్తాం. ఒకదాన్ని మనం అధిగమించే ప్రయత్నంలో ఒక సమస్య వస్తుంది అంటేనే మనము మన శక్తిని పెంచుకోవాలని అర్థమండి. దయచేసి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మన శక్తిని మనం పెంచుకోకుండా మన సమస్యను మనం అధిగమించలేము. ఈ వస్తువు ఉందనుకోండి, దీనికో 1000 రూపాయలు, నా దగ్గర 500 రూపాయలు ఉన్నాయి, ఇది కొనగలనా? 900 ఉన్నా కొనలేను, 999 రూపాయలు ఉన్నా కొనలేను, 1000 రూపాయలు ఉండాల్సిందే. నా దగ్గర లేనంతకాలం ఇది సమస్య, నేను ఎదిరించలేనంతసేపు నాకు సమస్య. అదే నా దగ్గర 5000 రూపాయలు ఉన్నాయండి, ఇది కొనడం పెద్ద కష్టమా? ఇప్పుడు లేకపోవడం వల్ల సమస్య అయ్యి అది సమస్యగా నేను భావన చేస్తున్నానంటే ఎవరిని ఎవరు ఉద్ధరించుకుంటే ఉన్నతం అవుతామండి మనం? నాకు లేక అది నాకు సమస్య అంటున్నాం. నేను ఇల్లు కట్టుకోవాలండి, అదొక్కటే నాకు సమస్య. నువ్వు ఇల్లు కట్టుకోవాలనే శక్తి నీకు ఏర్పడితే ఇల్లు కట్టుకోవడం పెద్ద కష్టమైంది. నువ్వు ఇక్కడ కూర్చుంటే అక్కడ పని అయిపోతుంది కదా. మనకు తెలియకుండానే మనము ఈ లోక వ్యవహారంలో ఇట్లా మమేకమైపోయి సమస్య 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 అనుకుంటున్నాం. సమస్య ఒకవేళ ఎవరికి సమస్య అవుతుంది? అదే ఇందాక చెప్పింది నేను. నా దగ్గర 500 రూపాయలు ఉన్నాయి, వారి దగ్గర 5000 రూపాయలు ఉన్నాయి. ఒకటే విషయం, వారికి ఎందుకు సమస్య కాదు, నాకు ఎందుకు సమస్య అవుతుంది? నా దగ్గర శక్తి తగ్గింది, వారి దగ్గర శక్తి ఎక్కువ ఉంది. వారి దగ్గర ధన రూపంలో అయితే అర్థమవుతుందని చెప్పాను ఈజీగా. నా శక్తిని నేను పెంచుకొని నేను 5000 కాకుండా 10,000 కనుకైతే ఇది కొనుక్కోవాలనుకుంటే కొనిపడేంట్రా అంటాం. అంతవరకు తప్ప దాని గురించి ఆలోచన కూడా చేయమే. ఇప్పుడు ఎవరిని ఎవరు ఉద్ధరించుకోవాలి? మన శక్తిని మనమే పెంచుకోవాలి. అడ్డంకి ఏమిటి? కర్మ వల్ల వచ్చే ఆలోచన. చేయవలసిన పని ఏమిటి? నిరంతర ధ్యాన సాధన, ఆగకుండా చేయటం, ఎప్పటికదే పనిలో ఉండాలి. ఆ పని చేస్తూ చేస్తూ ఉంటుంటే తెలియని శక్తి వచ్చేటట్టయితే ఆ శక్తితోని ఈ లోక వ్యవహార నిర్వహణ అతి సులువు అండి. నల్లేరుపై బండి నడక అంటాం. ఏముందండి లైఫ్ నిర్వహించడం పెద్ద కష్టమే ఉంటాయి. పెద్దదైనటువంటి ఒక ఇన్స్టిట్యూట్ బాధ్యత మీకు ఇచ్చారనుకోండి, అంతే కదా, దాని పెద్ద సమస్య ఉంది అనేస్తాం. కానీ అమ్మో అంతదా అని ఎప్పుడైతే అన్నారో మీకు లేదని అర్థం. అంతే కదా అంటే మీకు ఓకే అని అర్థం. అందరిలో ఇప్పుడు ఇక్కడ కనపడుతున్నవారు, కనపడని వారు, మీకు తెలిసిన వాళ్ళు, తెలియని వారు అందరిని ఒక్కసారి గుర్తు చేసుకోండి. వేరు శక్తి స్థాయిల్లో లోకం ఉంది. ఆర్థిక స్థాయి, సామాజిక స్థాయి, శక్తి స్థాయి. ఆ శక్తి స్థాయే అందరినీ నిర్ణయిస్తుంది. ఒక ఉద్యోగం మనం చేస్తున్నామంటే శారీరక శక్తి స్థాయి మాత్రమే కలిగినటువంటి వాడు 5 గంటలు పనిచేసేటట్టయితే వాడికి ఇచ్చేది చాలా చిన్న కూలి. అదే బుద్ధిశక్తి కలిగినటువంటి వాడు దాదాపుగా 5 గంటలు పనిచేశాడంటే వాడికి 50 ఇంతల శాలరీస్ వస్తున్నాయి. మరి వీడికి ఎందుకు వస్తుందండి అంటే హీఈస్ ఇన్వెస్టింగ్ హిజ్ ఎనర్జీ. వాడైతే మొత్తం కలిపేసి ఇంతే ఎనర్జీ ఇవ్వగలడు, వీడు ఇంత ఇవ్వగలడు ఆ 5 గంటల లోపల.
ఇప్పుడు వీడికి ధనం కట్టింది దేనికి? వీడు ఇన్వెస్ట్ చేసిన ధనానికి, ఇన్వెస్ట్ చేసిన శక్తికి ధనం కట్టారు, లెక్క కట్టిస్తున్నారు డబ్బు. ఇట్లా ఆలోచించుకున్నా మీకు క్లారిటీ వస్తుంది చివరికి. కాబట్టి మన శక్తిని పెంచుకుంటూ సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తే తప్ప అటువైపు మనము ధ్యాన సాధన వైపు కానీ మోక్ష సాధన వైపు కానీ వెళ్ళలేం. కాబట్టి నిరంతరము మన కర్మల ద్వారా వచ్చేటటువంటి వ్యవహారం నుంచి మనం తగ్గించుకోవడం కోసం చేయాల్సిన పనుల లోపల 2 పనులు ఉంటాయి. అన్నిటికన్నా మొట్టమొదటిది దానం. దానము ద్వారా సగం కర్మదోషాలు పోతాయి. లోకానికి వినియోగపడాలి, మనం ప్రకృతికి వినియోగపడాలి, పశుపక్షాదులకు వినియోగపడాలి. ఈ మూడిటికి మనం బాధ్యత వహించాలి. అవన్నీ వాడుకోవట్లా? ఇంతమంది సమాజాన్ని వాడుకుంటున్నాం కదా మనం. ఇన్ని పశుపక్షాదులు పొద్దున్న లేచి ఛాయ్ అంటున్నాం కదా, ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్ని క్రిములు, ఎన్ని పక్షులు కృషి చేస్తే చెట్ల మీద పరపరాగ సంపర్కం, ఆత్మపరాగ సంపర్కాలు జరిగి మనకు కాయలు వస్తే ఆ కాయలే కదా మనం తింటున్నది. మరి వాటికి మనం బాధ్యత వహించాలా వద్దా? తింటున్నాం బాగానే, చెట్టు సంపాదించుకొని తయారు చేసుకుని భోజనం అంతా మనం కోసుకొని తినట్లా? ప్రకృతి గాలి నీరు వెలుతురు లేకుండా మనం బతుకుతామా? ఇంత మంచి శరీరం వచ్చినందుకు మీరు కనీసం లోకంలో మీరు మంచి కారు కొనుక్కుంటే దానికి రెంట కట్టరా అండి? ఇది మంచి కారు కదా, ఎంత రెంట్ కట్టాలి మనం చెప్పండి? ఈ గాలి నీరు వెలుతురు పీల్చుకుంటున్నాం కదా, మరి ఈ లైట్లకు ఫ్యాన్లకు ఈ హోటల్ వాళ్ళు మీకు వెళ్ళేటప్పుడు బాగానే ఛార్జ్ చేస్తారు. మరి వీటికి డబ్బులు కడుతున్నప్పుడు మనము సూర్యుని వెలుతురుకు, ప్రకృతి నుంచి వచ్చిన గాలికి, వీటికి అన్నిటికీ ట్యాక్సులు కట్టద్దా? రెంట్ అండ్ ట్యాక్స్ అట్లీస్ట్ 20% ఆఫ్ యువర్ ఇన్కమ్. 20% మీ ఇన్కమ్ను పరిపూర్ణంగా లోకానికి వినియోగపడటం ప్రతి నెలా చేయటం మొదలుపెట్టండి, సగం కర్మదోషాలు తొలగిపోతాయి. ఇయ్యం మనం. మన దగ్గర ఎంతమంది భోజనాలు చేస్తారండి? ఎవరెవరో చేస్తారు. అనేక రకాల వ్యక్తులు జానమహాచక్రం అప్పుడు నేను చాలాసార్లు చూశాను, కొన్ని వేల మంది భోజనం చేస్తుంటారు. ఇంతమంది భోజనాలు జరుగుతుంటాయి. అదే కాదు, ఒక చోట ఏంటండి, ఎన్ని వందల చోట్లలో, ఎన్ని పిరమిడ్స్ లోపల ఎన్ని భోజనాలు పెడుతుంటారు. వాళ్ళకందరికీ భోజనం ఇవ్వగలిగిన శక్తి ఇక్కడే కాదండి, ఏ అనాథాశ్రమాలు, ఏ అన్నదాన సత్రాలు, ఏ నిరుపేదలు, వాళ్ళకందరికీ మనం అందించాల్సిన బాధ్యత మనకుంది. ఆ బాధ్యత మనం మర్చిపోయాం. ఇంత ఇవ్వాలా, ఇంతే ఇవ్వాలా లెక్కలు కడుతుంటాం మనం. ఇవ్వకపోతే ఏం లేదండి, మనకున్నాయి కొన్ని తప్పనిసరిగా ఇప్పించుకునేటటువంటి ప్రదేశాలు. వాటి పేరే అపోలో, యశోద, పోలీస్ స్టేషన్లు, లాయర్లు, డాక్టర్లు, వీళ్ళందరూ మన వసూలు సెంటర్స్ అన్నమాట. మీరు ఇవ్వకపోతే వాళ్ళు తీసుకుంటారు, ఏం పర్వాలేదు. మీ ఇంట్లో వస్తువులే నిన్నటిదాకా చక్కగా పనిచేసినటువంటి టీవీ, ఫ్రిడ్జులు, వ్యవహారం అన్నీ కూడా ఒక్కనాడే ఎందుకో పోతాయి. ఓ మంచి చీరనో దోతో కొనుక్కొచ్చుకుందామని మార్కెట్కి పోతాం, అది 500, మనం పొరపాటున 2000 పెట్టి కొనుక్కొచ్చుకుంటాం. పోయినాయి, 1500 పోయినాయి. ఎవరో ఒకరు లాక్కుంటారు. గమనిస్తూ ఉండండి, మీరు ఎక్కడో ఓ దగ్గర పోగొట్టుకుంటారు. మీ అంతలా అవి పోతుంటే మనసుకు వేదన, మీరు ఇస్తే ఆనందం. పుణ్యభావన అక్కడ పెరుగుతుంది. 10 మందికి అందించాలి మనం. ఒక ఉదయం నుంచి సాయంత్రం వరకు కృషి చేసేవాడు 20% దానం చేయాలి. ఒక వ్యాపారస్తుడు తన సంపాదన లోపల 25% చేయాలి. ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ 30%, 33%, 1/3 ఆఫ్ హీజ్ గెటింగ్ ఇన్ అమౌంట్ అతి దానం చేయాలి. మనీ మీద మనీ సంపాదించే వాళ్ళు 40% దానం చేయాలి. స్టాక్ మార్కెట్లలో ఉండే మన మిత్రులు ఉంటారు, 50% మీది కాదు. దాచుకొని చూడండి ఏం జరుగుతుందో. మీ పిల్లలకి ఇబ్బంది పిఎంసి ద్వారా చాలామంది చూస్తుంటారని అనుకుంటున్నాను. సంతానం ఎంతమందికి ఇబ్బంది పడుతున్నారు, భార్యాభర్తల ఆనందం లేకుండా ఎంతమంది ఉన్నారు లోకం లోపల. ఇది కేవలం వసూలు చేసేది డబ్బొక్క రూపంలో పోతుందని అనుకోకండి స్వామి. ఎన్నో రూపాల్లో మానసిక వేదనలు మిగిలిస్తుంది మన జీవితం లోపల. కేవలం రోగాలు, నొప్పులు అనే కాదు, అనేక రూపాల్లో వస్తుందన్నమాట. వీడు ఏ మాట చెప్తే వింటాడో అక్కడ దెబ్బ కొడుతుంది మనకు. అందుకని కర్మశుద్ధికి దానం, స్థాయిని బట్టి దానం.
నేను లక్షాధికారిని అయ్యుండి కూడా అదే 500 ఇస్తాను. ఇక్కడ ఇంకా కూడా ఉందండి. భగవంతుని భావనతో సమర్పించేటటువంటి వాటికి మనము దానికి దానం అని పేరు పెట్టకండి. మీరు ఏ దేవాలయంలోనో ఏ ధర్మకార్యాలకో ఏ చోటనో ఇచ్చేటటువంటి దానికి దానం అనకండి. ఇది సమర్పణ అని నమస్కారం చేసి ఉండబెట్టి పక్కకు వచ్చేయండి. మనకి ఎందుకంటే ఈ దేహానికి లోపల ఎనర్జీ అనేది ఒకటి ఉంది. మనకు ఆ శక్తి అనేది లేకపోయేటట్టయితే ఆ జీవుడు గనక ఆ దేవుడు గనక పక్కకు జరిగిందంటే దీన్ని తీసుకుని పోయి ఎక్కడో పడేస్తారు, హరిశ్చంద్ర ఘాట్లోకి పంపించేస్తారు. కాబట్టి దీనివల్ల ఉపయోగం లేదు ఇంకా. కాబట్టి అది ఉండటం వల్లనే నేనున్నాను, ఆ దానికి రూపానికి ఇస్తున్నాను అనుకునేటట్టయితే అది ఇచ్చేది సమర్పణ అనాలి తప్ప మీరు దానం అనకండి. మనకి ఈ మధ్యకాలం లోపల ఒక సరదా కోసం మధ్యలో చెప్తున్నాను. ఒక ఆయన పెద్ద మనిషి ఉన్నట్ట ఇటువంటి ఫ్యాన్ దానం చేసేట, గుళ్ళో పెద్ద ఫ్యాన్ దానం చేసేట. ఫ్యాన్ రెక్కల మీద అందరి మీద కూడా తప్పనిసరిగా దాత కమలాకర్ శర్మ అని రాయించాడు. బాగానే ఉంది, తిరుగుతూ ఉంది. చూస్తున్నారా అందరూ, చూస్తున్నారా లేరా అని చూశాడు. కానీ ఫ్యాన్ వేశారు. ఫ్యాన్ వేస్తే గిర్రుని తిరుగుతుంది. అది తిరుగుతుంటే అది నా పేరు కనపడట్లేదు. అట్టెట్లా అండి, నేను దానం చేసింది నా పేరు అందరూ చూడాలి కదా, ఫ్యాన్ వేయటం ఆపేయండి అన్నట్ట. ఇప్పుడు ఇది ఫ్యాన్ దాత. ఇటువంటి దాతలు మనకు చాలామంది ఉంటుంటారు. సరే సరదాగా అన్నాను, దయచేసి దాతలు ఇట్లా ఉన్నారు. దాతలు కావు వీళ్ళందరూ కూడా. దాన రూపంలో భగవంతునికి ఇచ్చేటట్టయితే సమర్పణ అన్నారు. గురుభావనతో ఇస్తే అదంతా కూడా అక్కడ కూడా ఆశీస్సుల కోసం తీసుకునే దాన్ని దక్షిణ అనాలి. సమర్థత కలిగినటువంటి వాడికి ఇచ్చాము అని దక్షిణ, గురు దక్షిణ. మీరు తెలియని వాళ్ళు కంట్రిబ్యూట్ చేసేటటువంటి వాళ్ళు ఏమని అనుకున్నా కానీ మీరు మీ ఇన్స్టిట్యూట్స్ కోసం, మన పిఎంసి కోసం, పిరమిడ్ పిఎస్ఎస్ఎం కోసం ఇచ్చేటటువంటి ప్రతి రూపాయిని దక్షిణ భావనతో ఇవ్వండి, సమర్పణ భావంతో ఇవ్వండి. దానం అనే భావన మీరు వాడకండి. ఎందుకు వాడకూడదంటే మనకన్నా బలహీనుడైనటువంటి వాడు, సామాజికంగా ఆర్థికంగా తక్కువ ఉన్నటువంటి వాడిలో దైవాన్ని దర్శించి వాడి ఉద్ధరణ కోసం మనకు నమస్కారం చేసి వాడి దగ్గరికి మనం వెళ్ళి వాడు అడగనప్పుడు ఇచ్చేటటువంటిది దానం. మనం అటువంటి బలహీనతలో లేము, మనం ఉన్నతంగానే ఉన్నాం. మన మనసును మనం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్థలాలలో ఇచ్చేటటువంటింత సమర్పణ దక్షిణే ఎప్పుడైనా సరే. కానీ దానం ఎక్కడ అంటే మనకన్నా ఆర్థికంగా సామాజికంగా బలహీనులైనటువంటి వ్యక్తులలో దైవాన్ని దర్శించి మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చొస్తే దానం. పట్రా చిప్పు తీసుకో, అయ్యో వానికి లేదండి అందుకని ఇచ్చాను, అయ్యో పాపం అనుకుంటే, అయ్యో పాపం అని ఇస్తుంటే వాడి దైవాన్ని అయ్యో పాపం అంటారా? అనకూడదు కదా. ఆ భావనతో ఇస్తే అది దానం కాదు. అడుక్కునే వానికి ఇచ్చే దాని పేరు ముష్టి అంటారు. దాన్ని దానం అనకూడదు. దానివల్ల కూడా పుణ్యమేం రాదు. ఈ చేతి ముష్టి అంటే ముష్టి యుద్ధం అంటాం కదా, ఈ 2 చేతులతో బియ్యం పోసేవాళ్ళు పూర్వకాలం లోపల. దానికి మీరు అడుక్కునేవాడికి ఎప్పుడైనా తీసుకుని పక్కన రానాయన నువ్వు 1000 రూపాయలు 10,000 రూపాయలు చేతిలో పెట్టారా? ఏం పెట్టమే. అంటే వాళ్ళని వదిలించుకునే ప్రయత్నం చేసుకుంటాం ఏదో ఒకటి. అంతేగాని మన మనసు లోపల వాడి మీద దైవభావన కలగలే. వాడికి కూడా మీ మీద ఉండదు, నువ్వు కాకుండా ఇంకో ఆయన అనుకుంటాడు. అటువంటి సందర్భాల్లో కాకుండా పై రెండేనేమో భగవద్భావనతో చేసే పని, గురుభావనతో చేసే పని, కిందిదేమో మనం అనాసక్తంగా చేసే పని. కానీ మధ్యలో ఉన్నది చూసారా, లోకానికి హితమైనటువంటి పనులు చేస్తూ వాళ్ళ దగ్గరలో మనం వెళ్ళి వాళ్ళలో శ్రేయస్సును కోరుకుంటూ వాళ్ళలో దైవ భావనతో చేసేటటువంటిదంతా కూడా దాన భావంతో వస్తుంది. అందుకని ఇటువంటి భావాల ద్వారా ఏం చేయొచ్చు, దీంతోపాటు సేవ, సర్వీసు అండి. నేను ఈ స్థాయి అని చెప్పేసి అనుకోక్కర్లే. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైనా ఉండొచ్చు కాక, అవసరమయ్యేటట్టయితే ఈ స్థలాన్ని గురువు గారు ఇక్కడ తిరిగే స్థలం అండి, ఇక్కడ శుద్ధంగా ఉండాలి అనుకుంటూ తిరిగితే అది సేవ. మనకు సంబంధించినటువంటి మనం చేయదగిన పనులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మనము శక్తి వంచన లేకుండా చేసేటటువంటి దాని పేరు సేవ. దీన్ని సర్వీస్ అనే పదంతో వాడుతున్నారు. కాకుంటే మన గవర్నమెంట్ ఉద్యోగులందరూ కూడా నేను సర్వీస్లో ఉన్నప్పుడు అంటుంటారు. ఈ సర్వీస్ ఆ సర్వీస్ అది కాదండి, అది డబ్బులు తీసుకునే సర్వీసే. ఇప్పుడు మనం చేసే సర్వీస్ ఈజ్ రియల్ సర్వీస్. అందుకని సేవ అనేటటువంటి చాలా ఉత్తమమైనటువంటిది కర్మశుద్ధికి మార్గాల లోపల. దానము, సేవ, భజన మనం ఇంకో రూపంలో చేస్తున్నాం దాన్ని. ఈ 3 ఎప్పుడైతే చేస్తామో మనని మనం మరిచిపోయే పరిస్థితి రావాలి. మనని మనం మరిచిపోతుంటే కర్మశుద్ధి ఏర్పడుతుంది. కర్మశుద్ధి ఏర్పడ్డటువంటి వానికి నెమ్మదిగా మనశ్శుద్ధి ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే మనస్సు లోపల వేరే ఆలోచన లేవు కాబట్టి
మనశ్శుద్ధత ఉన్నటువంటి వాడు ప్రశాంతంగా ఉండి తన అంతఃశరీరాన్ని చాలా హాయిగా నడిపిస్తుంటాడు. ఎక్కువ బీపీలు ఉండవు, షుగర్లు ఉండవు. ఎవరిని చూసినా ప్రేమగా చూస్తాం, పలకరిస్తాం, ఆనందంగా ఉంటాం. అవతలవాడు ఎట్లా ఉంటే మనకెందుకు, మనం ఆనందంగా ఉంటే సరిపోతుంది కదా. వాడు నన్ను ఇట్లా చూశాడు, అట్లా చూశాడు, ఈ కన్ను ఇటు తిప్పాడు, ఆ కన్ను, నీకెందుకు, నువ్వెందుకు చూసావు అట్లా? మన లోపల ఉండే బలహీనతలు ఇవి. అందుకని వాటి నుంచి మనం బయటపడి మన మనశ్శుద్ధతను ఏర్పాటు చేసుకొని తర్వాత అంతఃశరీరాన్ని శుభ్రం చేసుకుందాం. దాని ద్వారా బాహ్య శరీరం లోపల మలిన రహితమైనటువంటి స్థితి వైపు వెళదాం. వెళ్ళేటట్టయితే అప్పుడు ఏమవుతుందంటే మనం వచ్చిన పనికి మార్గం సుగమం అవుతుంది. అది మోక్ష మార్గం అవుతుంది. మోక్షం అంటే అన్నిటినీ వదులుకునే ప్రయత్నం, శక్తిని పెంచుకునే ప్రయత్నం, మనలో ఉండేటటువంటి బలహీనతను తగ్గించుకునే ప్రయత్నం. ఎటువైపు అయితే మనం లాగబడుతున్నామో అక్కడి నుంచి మరొక వైపు తీసుకొచ్చే ప్రయత్నం. ఒక కేంద్రం ఉన్నప్పుడు, ఎందుకు గురువుగారు పెద్దదైన పిరమిడ్ ఏర్పరిచి అక్కడ కూర్చోబెట్టాడు అందరినీ అని చెప్పేసి ఒక కేంద్రం ఏర్పడకపోయేటట్టయితే ఆ కేంద్రం దగ్గర ఉంటేనే మీకు ఆ భావన ఏర్పడుతుంది. భారతీయ ధర్మం లోపల దేవాలయ భావన ఉంది. దేవాలయ భావనకు పోయిన తర్వాత దేవాలయం పోయి వెంటనే మనం ఏం చేస్తున్నాం, ప్రదక్షిణం చేస్తాం, వెంటనే లేచి వచ్చేయాలి. ఒక్కసారి ఇట్లా కూర్చొని లేచి వచ్చేయండి. కూర్చొని లేచి రమ్మని ఎప్పుడు చెప్పలేదండి. అక్కడ గంటన్నర కూర్చోండి, నీ అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది. మీరు మీ ఇంట్లో ఉన్నదానికి పిరమిడ్లో ఉన్నదానికి ఒకే రకంగా ఉంటున్నారా? మీ మనస్సును కట్టడి చేయట్లా, మనసును ప్రశాంతంగా ఉంచట్లా? అటువంటి స్థితిని ఎక్కడెక్కడైతే శక్తి క్షేత్రాలు అయితే ఉన్నాయో ఆ శక్తి క్షేత్రాల దగ్గర మన మనస్సును, శరీరాన్ని ఒక కట్టడి చేసి నిలబెట్టి దీక్ష కొనసాగించేటట్టయితే మనము కూడా ఆ శివునిలాగా మారతాం. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. ఈ అజ్ఞానం అనేది ఈ 4 వ్యవహారాల్లో మనం కనుక అధ్యయనం చేసేటట్టయితే ఆ అజ్ఞానం తొలగిపోతే అతడు నేను ఒకటే, ఇంకెవరూ లేరు. మనకు లోపల ఆత్మశక్తి ఉంటుంది, దాన్ని పరిపూర్ణమైన శక్తి, దానిని ఆపరేట్ చేసేటటువంటిది మనకు కర్మ ప్రకారంగా ఎప్పటికప్పుడు లాగేటటువంటిది, ఎనర్జీ రూపంలో తీసుకునేటటువంటిది మనస్సు ఉంది. ఆ మనస్సు యొక్క భావన అంతా కూడా శరీరపరంగా మనకు బయటకు వస్తూ ఉంటుంది. ఈ 3 ఉన్నవి, ఇవి త్రిపురాలు అని అందరికీ తెలుసు. త్రిపురాలు అంటాం. ఈ త్రిపురాసురుని చంపేయండి. శివుడి దగ్గరికి వస్తే ఎవరిని చంపుతాడండి? త్రిపురాలను చంపుతాడు. త్రిపురాలలో ఉండే చెత్తను చంపేస్తాడు. త్రిపురాసుర సంహారమే కదా స్వామివారు చేసింది, శివుడు చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బాహ్యదేహం నుంచి వచ్చేటటువంటి చెత్తను తీసేయాలి, అంతర్దేహం నుంచి వచ్చే చెత్తను తీసేయాలి, అదేంటి మనస్సు లోపల ఉండేటువంటి చెత్తను తీసేస్తే పరిపూర్ణంగా ఈ పురాలలో ఉండేటటువంటి మలినాలను తొలగించేటట్టయితే మనము త్రిపురాసుర సంహారం అవుతాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, మీ హృదయము త్రిపుర సుందరిగా మారుతుంది. అది మీరు బాలా త్రిపుర సుందరి అంటారా, లలితా త్రిపుర సుందరి అంటారా, ఏదైనా సరే మన 3 పురాలలో ఆత్మ సౌందర్యము, మనస్సౌందర్యము, శరీర సౌందర్యం వికసిస్తుంటుంది. మీ ముఖంలో అద్భుతమైనటువంటి వెలుగు కనపడుతూ ఉంటుంది. మీ హృదయాల లోపల ప్రేమ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ప్రేమ అనే శబ్దం కేవలం లోకంలో మాట్లాడే ప్రేమలు కావండి. ప్రేమ అంటే ఒక శక్తి స్వరూపం, అది అత్యున్నతమైన శక్తి, అందరినీ సమానంగా చూడగలిగినటువంటి శక్తి, అందరిలోనూ ఏకాత్మతను దర్శించగలిగిన శక్తి మనకుందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. మనకు అది లేకపోతే మనం పెంచుకోవాలి ఖచ్చితంగా. అందుకని మనని మనం ఉద్ధరించుకోవడానికి వచ్చిన సందర్భాల లోపల ఇటువంటి సమావేశాలు మనం పెట్టుకొని మనం శివులం కావాలి అనుకుంటున్నప్పుడు ఉత్తగా మాటల మధ్య లోపల శివులం కావాల్సిన అవసరం లేదు. ఇంత గొప్ప క్షేత్రంలో, ఇంత శక్తివంతమైన క్షేత్రంలో 9 రోజుల పాటు మనం ఉంటాం. బయట వాళ్ళ మాటలు వేరండి. 9 రోజుల పాటు ఇక్కడ పడుకొని పోతే సరిపోతుందట, అన్నీ తిరిగిపోతాయట. దయచేసి మీరందరూ ఆ పదాలు కనుక వాడేటట్టయితే ఈరోజే మీరు మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోండి. క్లియర్గా చెప్తున్నాను. ఇవాళ దీక్ష తీసుకుంటున్నారంటే ఈ 9 రోజుల పాటు మన మనస్సును పక్కకు పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేయడం కోసం నేను ఉన్నాను అని మనసులో దీక్ష పెట్టుకుంటేనే ఈ ఊర్లో ఈ 9 రోజులు గడపండి. ఏ క్షేత్రంలో మిమ్మల్ని కూర్చోబెట్టినప్పటికీ కూడా అది ఇంతకన్నా ఇంకా గొప్ప క్షేత్రం ఏంటంటే గంగా ప్రవాహాన్ని చూస్తూ ధ్యానం చేయండి. ఎంత అద్భుతమైన శక్తి వస్తుందో తెలుసా మీకు? గంగ మీద వస్తున్నటువంటి వాయువులను ఒంటికి స్పర్శిస్తుంటే అప్పుడు ధ్యానం చేయండి, ఎంత అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది. ప్రకృతితో సమాగమం అంటే అది ప్రకృతి కన్నా గొప్ప శక్తులమా మనం? మనకి ఇవన్నీ మర్చిపోతున్నాం. కాబట్టి మనలో శివత్వం బయటికి రావాలి అనుకునేటట్టయితే
మన మనస్సును శుద్ధం చేసుకోవటం అనేటటువంటి 9 రోజుల దీక్షలో మనం మొదలుపెట్టాం. ఈ దీక్షను కొనసాగిద్దాం. ఈ 9 రోజులు అయిపోయేసరికి దేహము దేవాలయం కావాలి, జీవుడు దేవుడైపోవాలి. మనం తిరిగి భాగ్యనగరాన్ని దర్శించేసరికి అది సౌభాగ్యపురంగా కనపడాలి మనకు. మన దౌర్భాగ్యాలన్నీ ఇక్కడ గంగలో కలిపేసిపోదాం, ఆనందంగా బతుకుదాం. మనం ఆనందంగా ఉండి మనం శక్తివంతులమైతే 10 మందికి మనం ఉపకరిస్తాం. ఈ దేహంతో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఈ దేహంతో నిర్వహించబడ్డటువంటి కార్యాల ద్వారా భవిష్యత్తు లోపల తర్వాత తరాలకు మనం వినియోగపడ్డవాళ్ళం అవుతాం. ఒక అబ్దుల్ కలాం గుర్తున్నాడు, ఒక పత్రిజీ గుర్తుంటున్నాడు. వాళ్ళ చుట్టూ ఇంత ప్రపంచం వచ్చింది, మరి నా చుట్టూ ఏది, ఎవరున్నారు? వాళ్ళే శక్తివంతమా? వాళ్ళు మనకు ఆదర్శం. పోయిన తర్వాత కూడా ఇంతసేపు వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారంటే శూరుల జన్మంపు, సురల జన్మంపు, ఏరుల జన్మంపు నెరుగనగనే అంతంత గొప్పవాళ్ళు. మనం ఇంత గుర్తుపెట్టుకొని వాళ్ళు ఫాలోయర్స్గా ఇంతమంది కలిసి పనిచేస్తున్నామంటే అంత గొప్ప శక్తి మనకు ఆదర్శవంతమైతే, ఆ ఆదర్శం ఏం ఆదర్శం అంటే నేను మళ్ళీ మీ అంత వాడిని అవుతాను స్వామి అని చెప్పడానికి ఒక దీక్ష. ఖచ్చితంగా ఈ మార్గాన్ని పాటించండి. దయచేసి మిత్రులారా, ఈ పదాలలో కొన్ని గట్టితనమైన పదాలు ఉండొచ్చు, మెత్తవి ఉండొచ్చు, కష్టపడవలసి రావచ్చు. అయినప్పటికీ కూడా వాటి మీద ఇష్టం పెంచుకోండి. ఈ 9 రోజులు మాత్రం ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ 9 రోజులే కాదు, మన వాళ్ళు చేసే చాలా మంచి పనులు ఉంటున్నాయి. నాకు అప్పుడప్పుడు టీవీలోకి వస్తున్నప్పుడల్లా, నన్ను మాట్లాడింపజేస్తున్నప్పుడల్లా వాళ్ళు చెప్తూ ఉంటుంటారు, మంచి మంచి పనులు ఎక్కడెక్కడైతే ఏమేం చేస్తున్నారో మీకు వీలైనప్పుడు అక్కడికి వెళ్ళారంటే ఖచ్చితంగా అక్కడ ఉండి చెయ్యండి, లేదా మీ ఇంట్లో కూర్చొనైనా అదే భావంతో ఉండండి. ఈ ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉంటే మీరు ప్రపంచంలో ప్రశాంతంగా ఉన్నట్టే. ఇదే దేవాలయం చేయండి. ఈ 9 రోజులు అందరూ శివులై, అందరిలోనూ కూడా సహా అహం సోహం శివ అహం శివం చిదానందరూప శివోహం శివోహం అని చెప్పేసి మన మనస్సులో నిరంతరం భావన పొంది ఆ చైతన్యవంతమైన ఆనందాన్ని మీ ముఖంలో వెల్లివిరుచుకొని మళ్ళీ పునఃప్రయాణం చేస్తారని చెప్పేసి ఈ 9 రోజుల దీక్షకు ఈ ప్రారంభ వాక్యాలు చెప్పడం కోసం పత్రిజీ గారు మనకి ఎదురుగా లేకపోయినా అంతటి శక్తివంతులైనటువంటి వాళ్ళు ఈ సంస్థను మళ్ళీ నిర్వహించుకుంటూ వారిని తలపిస్తూ మరపిస్తూ చేస్తున్నటువంటి పనులకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ నమస్సులు, స్వస్తి, సెలవు. నమస్తే అండి. మొట్టమొదటి రోజు ఒక యజ్ఞాన్ని తలపెట్టినప్పుడు యజ్ఞానికి ఎలా అయితే శివోహం అని పేరు పెట్టడం జరిగిందో, శివతత్వం అని అంటే ఏమిటి, హమ్ అని అంటే ఏమిటి, ఏ విధంగా తీసుకోగలిగినట్లయితే ఈ 9 రోజుల యజ్ఞంలో మనకు మనం న్యాయం చేసుకోగలుగుతాం, ఆత్మ పురోగమనంలో బంధరాహిత్యంలో ఏ విధంగా మనం ఉండగలుగుతాం అనేటటువంటి అద్భుతమైనటువంటి సందేశాలన్నీ కూడా మరి గురుగారి ద్వారా మనం తీసుకున్నాం. మరి సందర్భంగా గురుగారికి మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక చిన్న మాట ఏమిటంటే ముక్తి మోక్షం అనేటటువంటివి పదే రోజు మనకు వచ్చినాయి. మనం తలపెట్టినటువంటి యజ్ఞం పేరు కూడా ఆ యజ్ఞం పేరుంది కదా మనకి, మోక్ష మార్గ యజ్ఞం. ముక్తి మోక్షాన్ని గురించి గురువుగారు ఇప్పటివరకు చక్కగా చెప్పారు. మనకి ఏ భావాలతో మనం ఉన్నట్లయితే బంధంలో మనం ఇరుక్కుపోతున్నాం, ఏ భావాలు మనలో నుంచి కనుక నిర్మూలించగలిగినట్లయితే బంధరాహిత్యంలో మనం ఉండగలుగుతాం. నేను నాది అనే భావన మన మనసులో ఎప్పుడైతే బలంగా పేరుకుంటుందో మన భావాలే మనకు బంధాలు అవుతున్నాయి. బంధంలో ఉన్నంత వరకు మన ముక్తి అనేది అసలు మనకి చెప్పే అర్హత కూడా మనకి లేదు. ఈ భౌతిక ప్రపంచంలో ప్రాకృతిక జీవిత అనుభవాలు పొంది వెళ్ళిపోవటానికే వచ్చాను తప్ప, దానం చేసామో ధర్మమే చేసామో కొంతవరకు పుణ్యకర్మల వలన భోగభాగ్యాలు లభించినాయి కాబట్టి అనుభవించి వెళ్ళిపోవటమే తప్ప పట్టుకెళ్ళేది ఏమీ లేదు అనే సత్యం స్పష్టంగా మనకు అర్థమైపోతే ఈ భావాలు మనకి నాదేమీ లేదని స్పష్టంగా అర్థమవుతాయి. నాది అనే భావాలే మనకు బంధాలు అవుతున్నాయి కాబట్టి ప్రకృతిలో నాదేమీ లేదనేటటువంటి స్పష్టమైనటువంటి అవగాహన పెరగలిగినప్పుడు ఆ శివోహం అనే పదానికి గురుగారు ఇప్పటివరకు మనకి ఇచ్చినటువంటి జ్ఞానపరమైన సందేశాలకి అన్నిటికీ అర్థం వస్తుంది. ఏదైతే సనాతనంగా ఉందో అది అధునాతనంగా ఉంది ఈరోజు పరిస్థితికి. ఏమిటి సనాతనం? అహం బ్రహ్మాస్మి. వేదభూమిలో పుట్టాం, వేద మహావాక్యాలని కూడా అహం బ్రహ్మాస్మి, తత్వం అసి, మమాత్మ సర్వభూతాత్మ, వేద మహావాక్యాలని ఇవే చెప్పినాయి మనకి. అదే సనాతన ధర్మంలో అహం బ్రహ్మాస్మి అయినప్పుడు ఆ శివోహం అని చెప్పి అన్నప్పటికీ కూడా
ఆ స్థాయికి మనం ఎప్పుడు వెళ్ళాలి అనే దానికి పత్రిక అద్భుతంగా మనకి ఎంతో జ్ఞానాన్ని మనకి ఇచ్చారు. ఆయన అన్ని కోణాల్లో నుంచి ఇచ్చినటువంటి జ్ఞానమే ఈరోజు మనం ఆ ముక్తి మార్గంలో ప్రయాణం చేయడానికి వీలవుతూ వస్తుంది మనకి. అటువంటి జ్ఞానాన్ని మరొకసారి తట్టి లేపుతూ గురుగారు మనకు అందించినందుకు మరొకసారి గురుగారికి, కమలాకర్ శర్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం గట్టిగా, అందరు గట్టిగా. ఈ సందర్భంగా బాలకృష్ణ గారి ద్వారా చిరు సన్మానం.